मम देवन्द्रावन्तो भगतो विष्णुरग्निः मयि देवा द्रविणमाय जन्ता मयि आशीरस्तु मयि देवहूतिः अंतर्मन्यं प्रजनदन् परहस्तुर्देवापान् देवोदिक्रान्त्यभ्यामवबाधाभेदाद्वाल्त्यावर्षयशराय स्वाहा नारायणाय स्वाहा भाजन महादामोदराय नमः शङ्करशनाय नमः वासुदेववेन्द्राय नमः हरये नमः देवकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मचन्द्रबलदेवा लक्ष्मीपदेश्वरामि यत्र योगेश्वर अदृष्टो यत्र वा धर्मधर्मन्दिराभ्यां नमः हरत्वदेवशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्यां भागं कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतेरभ्यर्च्य कलशस्तैविष्टोगन्धेरुद्रसमासुतः मूले ब्रह्मामध्ये मातृव्यासुरवे कलशां समासुतः आ कलशे सिधावति भव्या भोजो देवस्या भोजो जोगस्यापा कावेरी गंगा भद्राज कृष्णवेणी शूदमी भागराज ब्रह्मणा ब्रह्मणस्पद सुष्टे अपरपि रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చోడవరపువారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నగరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చౌడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం ఇది అర్చకులే చేస్తారమ్మా. ఇక్కడ దంపతులు ఎవరు లేరు. అనాదిగా మనకి స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వీక్షిస్తుంటారు. సీతారాముల కళ్యాణం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రేపేమో పట్టాభిషేకం, సమారాధన, రేపు నగరోత్సవం సాయంత్రం, ఎల్లుండి రాత్రికి పవళింపు సేవతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. నా పేరు జీవీఎన్ నరసింహమూర్తి, సీనియర్ అడ్వకేట్ని, అమరావతి హైకోర్టు ఆంధ్రప్రదేశ్. ఇది ఇవాళ కాదండి, ఈ శ్రీరామచంద్ర మాతకి చోళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసినప్పటికీ దీన్ని ఎంతో కష్టపడి మా గురుగారు అంటే భగవాన్ రామకృష్ణ గారు బాగా చిదిలా వస్తుంది. దీన్ని ఒక కలబెట్టి ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి ఉత్సవాలని, పట్టాభిషేకం అని ఒక మహోత్సవాన్ని భక్తి కార్యక్రమాలు తీసుకెళ్ళి దీనికి ఆయన ఆ మహానుభావుడి దగ్గర నుండి అందరి సహకారాలతో, మొత్తం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరి సహకారాలతో ఈ గుడిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీరు లోగడ ఒక 6 ఏళ్ల క్రితం ఈ గుడి చూస్తుంటే ఇవాళ చూస్తుంటే మీ తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు గురువుగారు పట్టాభిషేకం అయితే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విగ్రహాలు అయితే ఈ డెవలప్మెంట్ చేసి దీన్ని గ్రానైట్ లాంటివి చేసి అధికంగా గోశాల కట్టించి ఇక్కడ మహోత్తమైన సేవలకి ఈయన జరపడానికి మా గురుదేవులు బొగ్గూరు రామకృష్ణ గారి సహకారంతో మేమందరం కూడా వెంకాత నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ఇవాళ సీత ఇప్పుడే కాదు కళ్యాణం
ఈ సంవత్సరం కళ్యాణం చేస్తాం. ఇప్పుడు కళ్యాణం అవుతుందండి ఇవాళ. రేపు మామూలుగా పట్టాభిషేకం, ఎల్లుండి మామూలుగా సమారాధన జరుగుతుందండి. కానీ దీనికి ఏంటంటే గొప్పతనం అంటే విశిష్టమైన పాత గుడి. విజయవాడ మొత్తానికి ఇంత చక్కటి గుడి కొన్ని వేల సంవత్సరాలు పెట్టి ఉన్నది కనుక ఈ గుడికి గురుగారి దగ్గరుండి అన్ని అంద సహకారాలు తీసుకొని దీని ముఖ్యంగా మాకు ఎవరైతేనే ఈ గుడికి మొదటి నుంచి కూడా సహకారం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ దీన్ని సహకరించిన మా గురుగారికి ఆరోగ్యాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ భగవరప రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందనండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడి నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. నా పేరు తిరుమల శివయ్య, ట్రిపుల్ కోట్ సూపరింటెండెంట్, విజయవాడ.